ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సూపర్! మమ్మల్ని కట్టి పడేశారు. మరి రాశి గారిని, సూర్యప్రతాప్ గారిని కూడా కట్టి పడేశారని నేను అనుకుంటున్నాను. మరి మీ పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ రాశి గారు. రాజు, రూపా, పాటలో ఉన్న లిరిక్స్ లాగే బంగారు బరి లాంటి మీ ఇద్దరిని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోలేదు. మిమ్మల్ని చూస్తున్న ప్రతి ఒక్కరి దిష్టి తగిలేలా ఉంది మీ పర్ఫార్మెన్స్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సూర్యప్రతాప్ గారు. రాజు, రూపా, గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ పెద్దయ్య. ఓకే, మొదటి రౌండ్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ దిష్టి తగిలేలా చేశారు. మరి సెకండ్ పర్ఫార్మెన్స్ అంటే నెక్స్ట్ జోడి ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. రేణుక అండ్ కిషోర్, వెల్కమ్. ఏంటి అప్పలనాయుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నిద్రపోయి ఉంటాడా? సరే, నేనే వెళ్ళి ఆస్తి పత్రాల్ని తెచ్చుకుంటాను. నారాయణ, కొంచెం త్వరగా పోని. నారాయణ, ఆటో అక్కడ పెట్టు. ద గ్రేట్ సూర్యప్రతాప్ గారి సతీమణి విరూపాక్షి గారికి స్వాగతం, సుస్వాగతం. అనుకున్నాను విరూపాక్షి, నా తమ్ముణ్ణి, నీ కూతుర్ని టీవీలో చూసుంటావు.
ఇంట్లో అందరూ ఉన్నప్పుడే అంత ధైర్యంగా వచ్చిందానివి ఎవ్వరూ లేరు అని తెలిస్తే రాకుండా ఎలా ఉంటావు చెప్పు. నువ్వొస్తావని నేను ముందే అనుకున్నాను విరూపాక్షి. చూడు విజయాంబిక, నేనొచ్చింది నా ఇంటికి, కాకపోతే రాకూడని టైంలో వచ్చానంతే. నేను తీసుకెళ్తోంది కూడా నీ బాబు సొత్తుని కాదు, నా బాబు సొత్తుని, నా సొత్తుని. తప్పుకో. నేను అడ్డుపడింది నీకు తల వంచి దారివ్వడానికి కాదు, నీ తల నరికి నాకు అడ్డు తొలగించుకోవడానికి. అది పైనున్న నీ బాబొచ్చినా జరగదు. నువ్వేం చేసినా తల దించుకొని వెళ్ళిపోవడానికి నేను అప్పటి విరూపాక్షిని కాదు, వేరే. విరూపాక్షి, మేము ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు వేసినా నువ్వు తప్పించుకున్నావు. ఎందుకో నాకిప్పుడు అర్థమవుతోంది. నీ చావు ఈ ఇంట్లోనే. విజయాంబిక, ఇప్పటి వరకు నా జీవితంలో నువ్వెన్నో తప్పులు చేశావు, నన్ను తప్పుగా చిత్రీకరించావు. మీ తమ్ముడు నీ మాయ మాటలు నమ్మాడు. అప్పుడు నా బిడ్డ పసిబిడ్డ కాబట్టి నా బిడ్డ కోసం నేను ఈ గడప దాటి వెళ్ళిపోయాను. ఇప్పుడు అదే బిడ్డ కోసం ఈ గడప దాటి లోపలికొచ్చాను. నాకు నీ మీదున్న కోపానికి కసాయిదాన్లా మారి కత్తికో కండగా నరకాలనుంది, పీసు పీసు చేసి కైమా కొట్టాలనుంది. కానీ నేనెందుకు అలా చేయట్లేదు తెలుసా? నువ్వు చేసిన తప్పేంటో నీ తమ్ముడు తెలుసుకోవాలి. ఏ చేత్తో నన్ను బయటకు గెంటేశారో అదే చేత్తో నన్ను లోపలికి తీసుకురావాలి. అదే చేత్తో నీ చంపలు పగలగొట్టి నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేయాలి. అప్పుడు అప్పుడు నువ్వు బ్రతికినా చచ్చినట్టేనే. నిన్ను ఇంత దగ్గరగా ఎప్పుడైనా కలిస్తే నీకొకటి ఇవ్వాలని గట్టిగా అనుకునేదాన్ని. ఓ అవునా, ఏంటిది? విరూపాక్షి, అవును, విరూపాక్షినే. నువ్వు చేసిన పాపాలకి ఇవే దెబ్బలు చెప్పుతో కొట్టాలి. కానీ ఎక్కడో నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. అయినా అమ్మ కొడుకులు ఇద్దరు కలిసి ఖాళీగా నా ఇంట్లో పడి దున్నపోతుల్లో పళ్ళు పెంచకపోతే ఏదైనా పని పాట చేసుకోవచ్చు కదా. జీవితాంతం ఇలా ఒకళ్ళింట్లో పడి బతకడానికి మీ ఇద్దరికి సిగ్గనిపించట్లేదు? ఏం కూసవే నిన్ను? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.